ఎగ్ని బాగా ఇలా ఒక 2-3 ఎగ్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఎగ్ అంతా ఇలా వేసేసుకోవాలన్నమాట. నెయ్యి కొద్దిగా వేసుకొని 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ని. చూసారా, ఇంకా బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కావాలంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టొమాటోస్ వేయట్లేదు. ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. పెప్పరు, చిటికెడు జీరా పౌడర్, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. బ్రెడ్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి సెకండ్ సైడ్. చూసారా, సెకండ్ సైడ్ కూడా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఎమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.